హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియో అయితే పెట్టాను కదా. నేను టైలరింగ్లో ఎంత ఆదాయం ఉంటుంది, ఏమి ఎట్లా టైలరింగ్ నేర్చుకోవడం వల్ల మనకుండే బెనిఫిట్ అన్నీ కూడా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. ముందు వీడియోకైతే ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ అయితే చేశారనమాట. ఏమనేసి అంటే, అక్క నాకైతే స్టిచ్చింగ్ అయితే బాగా తెలుసు, డ్రెస్సెస్ అన్నీ కుడతాను, బ్లౌజెస్ అన్నీ కూడా అన్ని మోడల్ అయితే కుడతాను అక్క, కానీ కస్టమర్స్ అయితే ఎవరు నా దగ్గర బ్లౌజ్ అయితే ఎవరనేసి అని చెప్పేసి చాలా బాధపడింది. ఆ సిస్టర్ కోసం అయితే నేను రిప్లై అయితే ఇస్తున్నాను అనమాట. ఒక వీడియోనే తీసి పెడదామనేసి అనుకున్నాను. ఆ సిస్టర్ కోసమే కాదు, ఎవరికైనా సరే యూజ్ అవుతుందనేసి అనుకొని స్టిచ్చింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. నేను ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏమంటే, మనము బ్లౌజెస్ అనేది కుడతాం కదా, స్టిచ్చింగ్ అనేది వేరే వాళ్ళకి కుట్టాలి అనేసి ముందు తాపత్రయ అయితే పడద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ అయితే నేర్చుకుంటాం కదా, నేర్చుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మొత్తం అంతా బ్లౌజెస్ మెజర్మెంట్తో కూడా మనకి వచ్చు అనేసి అనుకున్నప్పుడు మన బ్లౌజ్ మనమే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చేసిన తర్వాత మన బ్లౌజ్ ఏ మోడల్లో మనకు కావాలనేసి అన్నా కూడా సరే, యూట్యూబ్లో ప్రతి ఒక్కటి మనకి ఏ విధంగా మోడల్ కావాలనేసి అని కూడా సింపుల్ మెథడ్లో కూడా మనకి మోడల్ కూడా హెవీ మోడల్ కూడా ప్రతి ఒక్క వీడియో అయితే మనకి యూట్యూబ్లో అయితే మాత్రం సెర్చింగ్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది కదండి. అందుకే నేను చెప్తున్నాను, బ్లౌజెస్ మోడల్ బ్లౌజెస్ అన్నా మామూలుగా సింపుల్ బ్లౌజెస్ అయినా కూడా సరే, నార్మల్ బ్లౌజెస్ అయినా కూడా సరే మనము స్టిచ్చింగ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కస్టమర్స్ అనేది చూస్తారనమాట. చాలామంది మనం వేసుకున్నప్పుడు చూస్తారు. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనం వేసుకున్న బ్లౌజ్ అనేది కరెక్ట్గా మనమే కుట్టేసుకోవడం వల్ల చాలామంది అడుగుతారనమాట, ఈ బ్లౌజ్ ఎలా కుట్టావు, ఎవరు కుట్టారు, ఎట్లా వేరే వాళ్ళు ఏమైనా కుట్టారనేసి అడుగుతారనమాట. అడిగినప్పుడు అప్పుడు మీరు చెప్తారనమాట, ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను, నేనే కుట్టుకున్నాను అనేసి అంటారు. ఆ విధంగా బ్లౌజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది బాగుంటే ఖచ్చితంగా కస్టమర్స్ అనేది ఒక్కరు ఇస్తారనమాట. ఎవరైనా ఒక్కరన్నా ఇస్తారు. ఒక్కరు ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం పర్ఫెక్ట్గా ఒక్క బ్లౌజ్ అనేది కుట్టించి ఇచ్చామంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చిందంటే వేసుకున్నప్పుడు ఒక్కరిని చూసి ఖచ్చితంగా వేరే వాళ్ళనేది ఇస్తారనమాట. అందుకు నేను చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కస్టమర్స్ అనేది పెరగాలంటే మాత్రము నేను చెప్పే మంచి ఆప్షన్ ఇదే అనమాట. ముందైతే మనము మన బ్లౌజ్ని మనమే స్టిచ్చింగ్ అయితే చేసుకునేసి మనం వేసుకోవాలన్నమాట. మనం వేసుకోవడం వల్ల కదా అందరికీ తెలుస్తుంది మనం ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాము అనేసి తెలుస్తుందని నా ఉద్దేశము. నేను కూడా ఆ విధంగా అయితే చేశానన్నమాట. నా బ్లౌజెస్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేయలేదు, కానీ మా ఇంట్లో వాళ్ళ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ అయితే చేశాను. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోవడం వల్ల వేరే వాళ్ళకి తెలుస్తుందన్నమాట మనం ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామనేసి. నేనైతే మాత్రం మా ఇంట్లో వాళ్ళవైతే మా అమ్మవి, మా అక్కవి, మా అత్తమ్మవి వాళ్ళవైతే స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళకి పర్ఫెక్ట్గా బాగుంది అనేసి అన్న తర్వాతే వేరే వాళ్ళవైతే తీసేసుకుంటానమాట. చాలామంది ఇచ్చారనమాట నాకు బ్లౌజెస్ అనేది. ఇప్పుడైతే మాత్రం నేను స్టిచ్చింగ్ చేయాలంటే అసలు నాకే ఓపిక అనేది లేదనమాట. ఆ విధంగా అయితే నాకు బ్లౌజెస్ అనేది చాలా వచ్చేసాయి. మన ఫినిషింగ్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా అనేది ఉండాలన్నమాట. ఫస్ట్లో అయితే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, తర్వాత మనకి అలవాటు అయిపోతే ఖచ్చితంగా ఈజీగానే ఉంటుందన్నమాట. రోజుకి మనం ఎంత కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా కూడా సరే, రోజుకి 3 or 4 బ్లౌజెస్ అనేది మనం ఇంటి పనులు చేసుకుంటా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. భార్గవి సిస్టర్ మీరే అడిగారనుకుంటా, కామెంట్లు అయితే చెప్పారనమాట. అక్క నాకు చాలామంది ఇవ్వడం లేదు, నాకైతే అన్నీ వచ్చు అనేసి అంటున్నారు కదా, అందుకు చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో వాళ్ళవైతే ట్రై చేసి మీరు వేసుకోండి, వేసి చూడండి. చాలామంది అడుగుతారనమాట, ఎవరు స్టిచ్చింగ్ అయితే చేశారు, మీ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే చాలండి. మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే వీడియోస్ అనేది చాలా చాలా సర్చింగ్లో మనం సెర్చ్ చేస్తే యూట్యూబ్లో ప్రతి ఒక్కటి మనకి ఆల్ ఇన్ వన్ అనేది ప్రతి ఒక్క మెజర్మెంట్తో కూడా మనకి ఈజీ టిప్లో ఈజీ వేలో వస్తున్నాయండి యూట్యూబ్లో. ఓకేనా ఫ్రెండ్స్, నేను కూడా ఇంకా టైలరింగ్ ప్రతి ఒక్క వీడియో అనేది నేను అప్లోడ్ చేయాలనేసి అనుకున్నాను. నాకు తెలిసిన విద్యని నలుగురికి చెప్పడం వల్ల తప్పేం లేదు కదా, అందువల్ల నేను చెప్పేసి నాకు తెలిసిన మెజర్మెంట్ ప్రకారం నాకు తెలిసిన వరకు చాలా ఈజీ వేలో అయితే మాత్రం నేను అందరికీ చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా కూడా సరే మన చేతిలో ఒక పని అనేది పెట్టుకోవాలన్నమాట.
పెట్టుకోవడం వల్ల మనకి ఇంటి ఖర్చులకు అనేది మనకి ఎప్పటికైనా సరే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కాదు, ఫ్యూచర్ వచ్చేసరికి మనకి డబ్బు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనేసి మీకు పదే పదే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నగదు రూపంలో కూడా మనం సేవింగ్ అయితే చేసేసుకోవచ్చు, డబ్బు రూపంలో కూడా మనం సేవింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా ఆల్ ఆఫ్ యూ, మళ్ళీ మీకు నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఎలాంటి మెజర్మెంటు ఏది బ్లౌజ్ పరంగా ఎలాంటి మెజర్మెంట్ అయినా మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, బాయ్ అందరికీ.